పేదల సంక్షేమాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను 99% అమలు చేస్తూ ప్రజల ముఖంలో చిరునవ్వులు పూయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 8 మందికి 22.48 లక్షల రూపాయల చెక్కులను ఆయన అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు 8 మందికి ఈరోజు చెక్కుల రూపంలో 22,40,000 రూపాయలు మరి ఈరోజు వాళ్ళకు అందజేయడం జరిగింది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ఈరోజు ఎంతోమంది వస్తున్నారు, మరి ఎంతోమంది కల్లిబల్లి మాటలు చెప్తున్నారు, మరి అలివి కాని హామీలు ఇస్తున్నారు. మరి ఏనాడు కూడా వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేయడం జరిగింది. మరి ఆ 14 ఏళ్లలో ఏనాడైనా పేద ప్రజల గురించి ఆలోచన చేశాడా? మరి ఎవరైనా ఈ ఆరోగ్యశ్రీని మెరుగుపరచాలని ఆలోచన చేశాడా? మరి ఈ ఆరోగ్యశ్రీని దాని పరిధిని పెంచాలని చెప్పి ఏనాడైనా ఆలోచన చేశాడా? మరి ఈ రెస్ట్ పీరియడ్కు వాళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటే మరి వాళ్ళు పని చేయలేని పరిస్థితి ఉంటుంది, వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి వాళ్లకు ఆర్థికం చేయాలని చెప్పి ఏనాడైనా ఆలోచన చేశాడా? మరి ఏనాడు కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఆలోచన చేసిందల్లా కూడా కేవలం ఆయన సామాజిక వర్గం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు లేవు, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు పేదలు ఎవరున్నా కూడా ఏ కులంలో ఉన్నా కూడా మరి వాళ్ళకందరికి కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ మరి ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితిలో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇవన్నీ అభూత కల్పనలు, ఇవన్నీ ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ ఖచ్చితంగా నేను కడప ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. మరి ఎవరైతే సోషల్ మీడియాలో ఎవరెవరో చెప్పుకునే దానికి ప్రామాణికం ఏమి కాదు. మరి ఎంపీగా మన అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, నేను కడప ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను.